హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది దేని గురించి అంటే మనకు మీరు తమిళ కూడా చూశారు. సో మనకు తెలంగాణలో పీజీఈ సెట్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి పరీక్ష తేదీ అయితే చేంజ్ అయింది. సో దాని గురించి ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే చాలా మంది కూడా ఈ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ డేట్ ప్రకారం అయితే ఎగ్జామ్ ఉందనుకుంటారు, కాబట్టి ఎగ్జామ్ డేట్ చేంజ్ అయింది. సో మరి ఎందుకు చేంజ్ అయింది, ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకు తెలంగాణలో మీకు తెలుసు ఇది ఒక పీజీఈ సెట్ ఎంట్రన్స్ అనమాట. మనకు తెలంగాణ పీజీఈ సెట్ 2026 ఈ యొక్క ఎంట్రన్స్ ఇది అయితే మనకు డేట్ చేంజ్ అయింది. సో ఇది మనకు మ్యాక్సిమం ఎందుకు రాస్తామంటే మనము ఎంఈ అండ్ ఎంటెక్, ఓకేనా, ఎంఈ ఎంటెక్ అండ్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఫార్మ్ అండ్ ఎంఆర్చ్. సో ఈ యొక్క కోర్సుల్లో ప్రవేశానికి మనమైతే సో పీజీఈ సెట్ అయితే రాస్తాం. సో మనం పీజీ సెట్ రాయడం కారణం అంటే ఎంఏ కానీ ఎంటెక్ కానీ ఎంఫార్మ్ కానీ ఎంఆర్చ్ కానీ ఈ యొక్క కోర్సులో మనం అడ్మిషన్ పొందడానికి ఈ యొక్క పీజీ సెట్ అయితే ఎగ్జామ్ రాస్తాము. సో ఈ డేట్ అనేది మనకు పాత షెడ్యూల్ ప్రకారం ఉండే, బట్ డేట్ చేంజ్ చేయడం అయితే జరిగింది. సో మనకైతే ఇది ఎందుకు చేంజ్ అయిందంటే బక్రీద్ అనే పండుగ ఉంది కాబట్టి మనకు బక్రీద్ పండుగ సందర్భంగా మనకు డేట్ని అయితే చేంజ్ చేశారు. సో డేట్ చేంజ్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో రాసే వాళ్ళు అయితే డేట్ చేంజ్ అయింది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు దాదాపు మనకు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరగాల్సి ఉండే అంటే May 28th అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరగాలి యాక్చువల్లీ, బట్ ఈ యొక్క ఫెస్టివల్ ఉన్న సందర్భంగా ఏంటైతే మనకు డేట్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో తిరిగి మనకు ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మళ్ళీ మనకి ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే June 1, ఓకేనా, June 1 అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదైతే క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. May 28న జరగాల్సినటువంటి ఎగ్జామ్ను మనకు June 1 అయితే నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే పీజీ సెట్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్ చేంజ్ అయింది కాబట్టి ఈ డేట్కి మీరు ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకు అంటే మనకు అయితే అంతకుముందుకే ఉన్నటువంటి దాదాపు మనకు మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మనకు చూసుకుంటే May 29 ఉంది, 30th ఉంది అండ్ 31st ఉంది. సో ఇవన్నీ అయితే యాజ్ యూజువల్గా కంటిన్యూస్గా అయితే జరుగుతాయి. ఈ తేదీల్లో ఈ ఎగ్జామ్స్కి అయితే ఎలాంటి చేంజెస్ లేదు. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ డేట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో అవి కంటిన్యూగా జరుగుతాయి, ఇలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ మనకు 28 జరగాల్సినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు June 1 అయితే జరుగుతుంది. ఇదైతే స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట. సో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హాల్ టికెట్లు అయితే ఈ నెల 22 నుంచి అయితే మనకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. 22 నుంచి మీరు అయితే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో హాల్ టికెట్ అయితే మనకు ఈ నెల 22 నుంచి ఉదయం మార్నింగ్ మనకు 11 గంటల నుంచి అయితే అందుబాటులోకి వస్తాయి, కాబట్టి డౌన్లోడ్ చేసుకొని మీరు June 1 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఆ టైంకి అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే మనకు స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ సెట్ రాసే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీకు 28న జరగాల్సినటువంటి ఎగ్జామ్ June 1 అయితే నిర్వహిస్తున్నారు. సో ఇదనమాట ఇంపార్టెంట్ అప్డేట్ మనకు స్టూడెంట్స్కి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీ గ్రూపులో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.